కోనసీమ జిల్లాలో ప్రబల తీర్థం ఘనంగా జరిగింది. ప్రబల తీర్థానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 400 ఏళ్లకు పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. జగ్గన్నతోట ప్రబల తీర్థానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రబల తీర్థాన్ని ప్రభుత్వం తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తించింది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరి తోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమ నాడు ఈ ప్రబల తీర్థం నిర్వహిస్తారు. అత్యంత ప్రాచీనమైన ఈ తీర్థంలో కోనసీమ చుట్టుపక్కలున్న 11 గ్రామాల ప్రభలు పాల్గొంటాయి. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకాదశి రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారని, అప్పటి నుంచి కనుమ రోజున జగ్గన్న తోటలో ప్రబల తీర్థం నిర్వహించబడుతుంది. ఇవాళ మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 1463 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 1284 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. చిట్టిబోయినపల్లిలో మహబూబ్ నగర్ IIITకి శంకుస్థాపన చేయనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ పనులను ప్రారంభించనున్నారు. ఎంవీఎస్ కాలేజీ మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి పరిశీలించారు. ఇవాళ మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 1463 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 1284 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
చిట్టిబోయినపల్లిలో మహబూబ్ నగర్ IIITకి శంకుస్థాపన చేయనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ పనులను ప్రారంభించనున్నారు. MVS కాలేజీ మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి పరిశీలించారు. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. సీనియర్ నేతలతో కేటీఆర్ బ్రేక్ఫాస్ట్ సమావేశం జరగనుంది. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ కార్యక్రమం జరగనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా MG రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. సీనియర్ నేతలతో కేటీఆర్ బ్రేక్ఫాస్ట్ సమావేశం జరగనుంది. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ కార్యక్రమం జరగనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా MG రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా బొరాజ్ మండలం హతీఘాట్ గ్రామం వద్ద చనాక కొరాట పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లాలోని గోదావరి నదిపై నిర్మించిన సదర్ఘాట్ బ్యారేజీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమేనని, కానీ ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని, సాధ్యమైనంత వరకు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. మోదీ తనకు వ్యక్తిగత బంధువు కాదని, దేశ ప్రధాని కాబట్టే ప్రాంత అభివృద్ధి కోసం ఆయనను కలుస్తున్నానని తెలిపారు. ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తానని, తనకు వ్యక్తిగత పైరవీలు లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర IIITలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి బాసర మందిరం గాని ఈ రోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా, బాసర IIITలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి, నివేదికలు తయారు అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి. ఆదిలాబాదు జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి, ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.
ఆదిలాబాద్లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి ఈ దేశానికి ప్రధానమంత్రి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ఆ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే, రాముడి చేతులు సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో, రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి, తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నాకిచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే గంట పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం రేవంత్ రెడ్డికే చెల్లిందని అన్నారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామక పత్రాలు రెడీమేడ్గా తయారయ్యాయని అన్నారు. 2 ఏళ్ల కిందటే 18,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేశారని హరీష్ రావు ఆరోపించారు. చిత్తశుద్ధి గల ప్రభుత్వం అయితే పనులు చేస్తది తప్ప సాకులు వెతకదని, 2 ఏళ్లలో చేసిందేమీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం నిందలు మోపుతుందని హరీష్ రావు ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమ పౌరుషంపై జేసీ సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు పెద్దారెడ్డి. చర్చకు జేసీ ప్రభాకర్ రెడ్డి తేదీ ఖరారు చేయాలని ఛాలెంజ్ చేశారు. మీ కుటుంబం నా కుటుంబం తేల్చుకుందామన్నారు. జేసీ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ మధ్యకాలంలో నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్కి వచ్చి 2 సార్లు అర్జీ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి ఎర్రవంక పైన విచారణ జరిపించి సర్వే చేయాలని ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చి 15th ఫైనాన్స్లో రూరల్ మండలంలో 1,20,00,000 స్కామ్ జరిగిందంటూ ఇస్తూ
దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే ఒక గ్రామంలో లేని వ్యక్తులు ఏరియా గ్రామం వ్యక్తులకు దాంట్లో 15th ఫైనాన్స్లో బిల్లులు చేయడం జరిగిందని కోడ్ బిల్లు నెంబర్స్ వెహికల్ అన్నీ కూడా ఆయనకి ఇచ్చి విచారణ జరిపించాలని చెప్పినాం. ఆయన కూడా దానికి అంగీకరించినాడు, తొందరలోనే వేస్తామని. ఇప్పటికీ 20 రోజులైనా కూడా స్పందనలో ఇచ్చిన అర్జీల పైన ఎలాంటి విచారణ కానీ ఎలాంటి సర్వేలు కూడా జరగలే. దీనిపైన మా మున్సిపల్ చైర్మన్ ఎర్రవంక పైన కూడా నానా హంగామా చేసి మా తండ్రి గారి విగ్రహం దగ్గర కూర్చొని కొద్దిసేపు హంగామా చేసి ఎంఆర్ఓని రమ్మని తొందరలో సర్వే చేసి దాని డీటెయిల్ చెప్తాము చెప్పారు. ఆయన ఏమంటాడంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళవి కూడా అక్కడ ఇండ్లున్నాయి అని. నేను చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నాయా, ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నాయా, ఇంకోటి ఉందా, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంత కొలతలుంటే ఎర్రవంకను అంతవరకు చేసి సర్వే చేసి దాని వంకను ప్రక్షాళన చేయాలి. వర్షం నీళ్లు నిలబడి కాలనీలలో పారుతా అంటే ఇబ్బందికరమైన పరిస్థితి. దీనిపైన నువ్వు చైర్మన్ గారు నువ్వు శ్రద్ధన్న తీసుకో, లేకపోతే అధికారులకు చెప్పనని చెప్పు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెలి గ్రామానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని బ్రాహ్మణపల్లి మాచవరం రోడ్డులో పోలీసులు అడ్డగించారు. వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని మహేష్ రెడ్డి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యపై మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. చంద్రబాబు, మీరు పాలించడానికి అర్హులైన రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారని నిలదీశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు. ఇక మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన తమ పార్టీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారని అన్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నటి అనసూయ ఫిర్యాదు చేశారు. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగాయని తన కంప్లైంట్లో ఆమె పేర్కొన్నారు. అనసూయ ఫిర్యాదుతో 42 మందితో పాటు బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి, గోగినేని, పావని, శేఖర్ బాషా, రజనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా పామరులో దారుణం జరిగింది. కోడిపందాల బరి వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి బేడ్లతో మెడపై కోశాడు. గుడివాడ దనియాలపేటకు చెందిన అనగాని జగన్నాథంకు మెడపై గాయమైంది. గుడివాడ ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓడిన పుంజు తీసుకుంటుండగా జగన్నాథంపై బ్లేడ్తో దాడికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కృష్ణా జిల్లా పామరులో దారుణం జరిగింది. కోడిపందాల బరి వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్తో మెడపై కోశాడు. గుడివాడ దనియాలపేటకు చెందిన అనగాని జగన్నాథంకు మెడపై గాయమైంది. గుడివాడ ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓడిన పుంజు తీసుకుంటుండగా జగన్నాథంపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పందాలు వరకు వెళ్ళాం సార్ చూడటానికి. పోషణ వల్ల లోపలికి వెళ్ళి నుంచున్నాము. కోడి కొట్టింది. కోడి తీసుకుందామని వంగున్నామని వచ్చి వెనక నుంచి బ్లేడ్తో కోసేసాడు. మొత్తం ఇదంతా తెగిపోయింది. ఎకాడు పారిపోయాడు సార్. ఏమైందో తెలియదు ఎకాడు. మేము గబగబా కండబా చుట్టి బ్లడ్ కారిపోతుంటే హాస్పిటల్ తీసుకొచ్చాం సార్.